నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజల నుండి వినతుల స్వీకరణ. డ్రగ్స్ ను నిర్మూలించడంలో యువత పోలీసు వారికి సహకరించాలని కోరిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో 2K రన్. మార్కండేయ ఆలయం పద్మశాలి భవన్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్న టెస్కోకు కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలి సంఘం నాయకులు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మృతి దివాస్ ను నిర్వహించిన బీజేపీ జిల్లా పార్టీ నాయకులు. నేతన్నలు రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణికి మొత్తం 261 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 106, హౌసింగ్ శాఖకు 53, డిఆర్డీఓకు 34, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి 14, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు 12, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా విద్యాధికారికి 5 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారికి 4, సిస్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్ వేములవాడకు 3 చొప్పున, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, ఎస్పీ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, అటవీ శాఖ, జిల్లా పౌర సరఫరా శాఖ, ఎంపీడీఓ గంభీరావుపేట, జీఎం ఇండస్ట్రీస్, జిల్లా వైద్యాధికారి వేములవాడ రాజన్న ఆలయం ఈవోకు 2 చొప్పున, ఎంపీడీఓ ముస్తాబాద్కు 1 దరఖాస్తు వచ్చింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం, భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి, యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా మారి మాదక ద్రవ్యాల వలన కలుగు అనార్థాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత, ప్రజలు పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఐఎమ్ యాంటీ డ్రగ్ సోల్జర్ అని ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగిన విద్యార్థులు, యువత, అధికారులు నేను మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామి అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐలు మొగిలి నాగేశ్వరరావు, నటేష్, మధుకర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. సో ఇది ముఖ్యంగా పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ మెయిన్లీ డ్రగ్ అవేర్నెస్. దిస్ ఫ్రమ్ 20 to 26. 26 is the International Drugs Day. And from 20 to 26 is a International Drug Awareness Week. So this program also part of this awareness week. So mainly जो medical student के हैं उनको पता है कि what is the negative or bad impact of the drugs. So for me, in my opinion, this ganja or any drugs like a cancer slowly degrade your body, then your family,
then all your family or your relatives. So the main purpose of this program to make Prati Oka student make anti-drug soldier, and through that from you, your family, then your relative, so we will create one anti-drug soldier chain through you. So main point, main जो important जो लिंक है हमारा एंटी ड्रग सोल्जर चेन का, तो आप हो जो स्टूडेंट थ्रू देन फैमिली एंड देन सोसाइटी, तो ये जो पूरा एंटी ड्रग चेन क्रिएट होगा. सो हम इसके बाद एक एंटी ड्रग्स के लिए एक प्लेज लेंगे, तो प्लेज कीजिए. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్ మార్కండేయ ఆలయ నిర్మాణానికి టెస్కో ద్వారా నిధుల మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ వెల్లడించారు. ఈరోజు పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో మార్కండేయ దేవాలయం పునర్నిర్మాణం కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయిందని, ప్రభుత్వం టెస్కో సమన్వయంతో నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించిందని వెంకటరమణ పేర్కొన్నారు. పద్మశాలి సంఘం అభ్యున్నతి కోసం చేనేత జౌళి శాఖ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. దీనికి సహకరించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, తాటిపాముల దామోదర్, గాజుల బాలయ్య, కొడం శ్రీనివాస్, మోర రవి, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం. అదేవిధంగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు పద్మశాలి సంఘం పక్షాన నమస్కారం తెలుపుతూ, ఇటీవల కాలంలో సిరిసిల్ల పద్మశాలి భవన నిర్మాణం కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంచే 5 ఎకరాల స్థలంలో పద్మశాలి భవన నిర్మాణం కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టిన విషయం సిరిసిల్ల ప్రజలందరికీ, పట్టణ పద్మశాలందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో 5 కోట్ల నిధులు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయించిన 5 కోట్ల నిధులతో పద్మశాలి భవనం నిర్మాణం చేపట్టకు ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ భవన నిర్మాణం పనులు మొదలై ఒక కాంట్రాక్టర్కు అగ్రిమెంట్ అయి ఫైనాన్షియల్ అప్రూవల్ లేనందున ఆ పని ఆగిపోయింది. ఆ పని జరగడం లేదు. ప్రస్తుతం దాదాపు 1.5-2 సంవత్సరాల కాలం నుంచి ఆ పని ఆగిపోయి ఉన్నది. ఆ భవన నిర్మాణం పనులు అలాగే నిలిచిపోయింది. ఈ నిలిచిపోయిన పనులు మళ్ళీ ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం, గత 2 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ పెద్దలతోని పద్మశాలి సంఘం సంప్రదింపులు జరిపి ఆగిపోయిన పనులను కొనసాగే విధంగా పెద్దలందరితోని సమాలోచనలు చేసి, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, అదేవిధంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు టెస్కో చేనేత జౌళి శాఖ మంత్రులు, అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వపైన ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరితో సమాలోచనలు జరిపి పెద్దలందరి సమాలోచనలతో, వారందరి చొరవతో ఈరోజు ఇటీవల కాలంలో మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్లోని చేనేత భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో, అధికారులతో కూడిన సమావేశంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఆగిపోయి ఉన్న భవన నిర్మాణం 5 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా గతంలో టెస్కో ద్వారా కూడా పద్మశాలి భవన నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ దానికి ఎలాంటి కార్యాచరణ జరగలేదు అప్పట్లో. కానీ ముఖ్యంగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి చొరవతోని, అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి చొరవతోని, ప్రత్యేకమైన చొరవతోని ఈ టెస్కో నిధులు ఏవైతే మనకి ఎలాంటి జీవో కానీ ఎలాంటి ఆర్డర్ కానీ లేకున్నా కూడా మన శైలజారామయ్య మేడం గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చేనేత జౌళి శాఖ గారిని ప్రత్యేకంగా సంప్రదించి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ జా గారితో ప్రత్యేకమైన
వారి సహకారంతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఆగిపోయిన పనులను ఏ విధంగా కొనసాగించాలని ఒక 2 గంటలు చర్చించి ఆ భవన నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుని అటు శాఖల వారీగా ఉన్న అధికారులందరూ దానికి ఒప్పుకొని సమ్మతించి దానికి శాఖ వారీగా కావాల్సిన అన్ని కార్యక్రమాలని చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే గతంలో ఆ భవన నిర్మాణానికి కాంట్రాక్టర్కు కేటాయించిన ఏవైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చరు దాదాపు 140 పిల్లర్లతోని ఒక పద్మశాలి ఏంటంటే కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అది పూర్తి చేయడానికి ఈ కేటాయించిన నిధుల్లో 5 కోట్ల నిధులతోని ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన పని పూర్తి కావడానికి ఇబ్బందిగా ఉంది. సగం స్లాబ్ వరకే వచ్చే అవకాశం ఉంది. దానికోసమని ఇంకొక 60 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కనుక కేటాయిస్తే సదరు కాంట్రాక్టర్కి ఇచ్చిన పని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దానికోసమని సిరిసిల్ల గతంలో మీ అందరికీ తెలుసు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలైన SSI, మ్యాక్స్ సంఘాల ద్వారా మరియు అదేవిధంగా టెక్స్టైల్ పార్కు ద్వారా ఇదే భవన నిర్మాణం కోసం గతంలో నిధులు సేకరించి అది టెస్కోకు జమ కట్టాలని విషయం మీ అందరికీ తెలిసింది. వాళ్ళు దాదాపు 3 కోట్ల రూపాయలు వస్త్ర పరిశ్రమ ద్వారా సిరిసిల్ల పద్మశాలి భవన నిర్మాణం కోసం ఇవ్వడానికి ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని తిరిగి మళ్ళీ ఆ రోజు మొన్నటి సమావేశంలో వాళ్ళందరి చేత ఒప్పించి ఆ నిధులు వాళ్ళు కూడా టెస్కోలో జమ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ 3 కోట్లు వస్త్ర పరిశ్రమ నుంచి ఇచ్చిన 3 కోట్ల రూపాయలని ఏదైతే 30 లక్షల రూపాయలు, ఇప్పుడు 60 లక్షల రూపాయలు అక్కడ 5 కోట్లకు 5 కోట్ల 60 లక్షలు అవుతున్నాయి కాబట్టి 60 లక్షలు అక్కడ తక్కువ అయితే 30 లక్షల రూపాయలు వస్త్ర పరిశ్రమ టెస్కోగా మన పాలిస్టర్స్ మన SSI యూనిట్ కానీ మ్యాక్స్ సంఘాలు కానీ టెక్స్టైల్ పార్క్ ద్వారా వీరి ద్వారా 30 లక్షల రూపాయలు దాన్ని జమగట్టి అదే టెస్కో ఆ టెండర్ను పూర్తి చేయడానికి పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మిగతా ఏవైతే టెస్కో మన వస్త్ర పరిశ్రమ నుంచి ఇచ్చిన డబ్బులు ఏవైతున్నాయో మిగతా 3 కోట్ల నుంచి 30 లక్షలకు పోయినా కూడా మిగతావన్నీ కూడా టెస్కోలనే జమ చేయడం జరుగుతుంది. అయితే మనకు గత కొంతకాలంగా వస్త్ర పరిశ్రమ సంక్షోభం కావచ్చు, సిరిసిల్ల ఆర్థిక సంక్షోభం కావచ్చు, దీని కారణంగా మనం ఇంకొక ప్రాజెక్ట్ చేపట్టి ఉన్నాం. మనందరి ఆధ్యాత్మిక దేవుడైన మన మార్కండేయ దేవాలయం గతంలో మొదలు చేసి దాన్ని ఇంకా పూర్తి చేయలేకపోయినాం. కారణం దానికి ఆర్థిక అంశాలు. దాన్ని కూడా పూర్తి చేయడానికి పెద్ద మనసుతో మా పెద్దలందరూ ఒప్పుకొని దాని ద్వారా ఇప్పుడు టెస్కో ద్వారా అయితే ఏవైతే మన వస్త్ర పరిశ్రమ నిధులు అక్కడికి కేటాయించడం జరిగిందో వాళ్ళకి ఇవ్వడం జరిగిందో టెస్కో పెద్ద మనసుతోని ఒప్పుకొని దాంట్లో నుంచి వస్త్ర పరిశ్రమ ఇచ్చిన నిధులు ఏవైతే టెస్కోకు జమ కట్టిన నిధులు ఉంటాయో దానిలో నుంచి ఒక 2 కోట్ల రూపాయలు మార్కండేయ దేవాలయం నిర్మాణం కోసం ఇవ్వడానికి టెస్కో అధికారులు అనుమతించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మార్కండేయ దేవాలయం పనులు కొనసాగడానికి కానీ ముఖ్యంగా మన పద్మశాలి భవన నిర్మాణం పనులు కొనసాగడం కానీ ఇదంతా మార్గం ఇవాళ అంతరికి సులువైపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆగిపోయింది రకరకాల కారణాలు కావచ్చు, కానీ ఆగిపోయిన పనులు కొనసాగడానికి ఈరోజు పెద్దలందరి చొరవతోని ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. త్వరలో జూలై మొదటి వారంలో అవన్నీ పనులు కూడా మొదలు కావడానికి దానికి కావాల్సిన అఫీషియల్ ప్రాసెస్ ఏదైతుందో అదంతా జరుగుతూ ఉంది. ఇంకొక వారం 10 రోజుల్లో అది మొత్తం పని స్టార్ట్ కావడానికి ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ జరగడానికి సహకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఇది జరగడానికి ఈ కార్యక్రమం జరగడానికి గతంలో పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారు వారి ప్రత్యేకమైన చొరవతో, అదేవిధంగా KK మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మా బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కావచ్చు, చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అధికారికంగా మనకు సహకరించిన పెద్దలు మేడం శైలజ రామయ్య గారికి, సహకరించిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన
ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా పద్మశాలి సంఘం పక్షాన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై మార్కండేయ. కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మృతి దివస్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు అనే చట్టాన్ని తిరస్కరించి అఖండ భారతదేశం కోసం 1953 జూన్ 23న తన జీవితాన్ని అర్పించిన పుణ్యాత్ముడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అని గోపి పేర్కొన్నారు. జూన్ 23 డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిగానే కాకుండా రాజ్యాంగం నుండి ఆర్టికల్ 370ని తొలగించేందుకు సంకల్ప్ దివాస్గా కూడా జరుపుకుంటామన్నారు. పార్లమెంటు నెహ్రూ విధానాలను డాక్టర్ ముఖర్జీ తీవ్రంగా తప్పుపట్టారని సభలో చర్చ సందర్భంగా నెహ్రూ ఒకసారి డాక్టర్ ముఖర్జీని చూపిస్తూ జనసంఘ్ ఒక మతతత్వ పార్టీ, నేను జనసంఘ్ను అణిచివేస్తానని అన్నారన్నారు. దీనికి డాక్టర్ ముఖర్జీ నా స్నేహితుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జనసంఘ్ను అణిచివేస్తానని చెప్పారు. నేను ఈ అణిచివేత మనస్తత్వాన్ని అణిచివేస్తానని సమాధానమిచ్చారన్నారు. ఈరోజు మనం ఆయనను స్మరించుకోవడం అంటే అది కేవలం వారికి నివాళి మాత్రమే కాదని భారతదేశ ఐక్యత సమగ్రత అంకిత భావంతో దేశసేవ మార్గంలో కొనసాగాలనే మన సంకల్పానికి పునరుద్ధరణ కూడా. ఆలోచనల్లో దృఢత్వం, దేశభక్తి, స్ఫూర్తి, సత్యం కోసం పోరాడే నిజమైన నాయకత్వాన్ని ఆయన జీవితం మనకు బోధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తూమాల శ్రీకాంత్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, బీజేపీ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, ఈ కార్యక్రమానికి కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్ మరియు కో కన్వీనర్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు నంద్యానపు వెంకటేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నాగుల శ్రీనివాస్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి వైశాలి, రాష్ట్ర అధికారులు, జిల్లా పదాధికారులు మరియు వివిధ మోర్చా అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపక వ్యక్తి అయిన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మరొక దేశంలో 2 జెండలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఉండవద్దనే ఏకైక లక్ష్యంతో ఆనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి, అప్పుడు కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఒక నిర్ణయంతో మరి వారు ఈ దేశాభివృద్ధి కోసం ఆనాడు 370 ఆర్టికల్ను రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నదో వారి ఆశయాల ఆలోచన మేరకే ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసిండ్రు. 35A కూడా దానితోటి ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. ఒక దేశంలో ఒక అంతర్గత భాగంగా ఉన్న ఒక ప్రాంతానికి సపరేట్గా జెండా, సపరేట్ రాజ్యాంగం, సపరేట్ ప్రధాని ఉండకూడదని ఒక లక్ష్యంతో మరి ఆనాడు ఏదైతే నెహ్రూ క్యాబినెట్లో పాకిస్తాన్ నుండి హిందువులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నెహ్రూ క్యాబినెట్లోని వ్యక్తి అయిన ఈ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు రాజీనామా చేసి మరి భారతదేశం పట్ల నెహ్రూ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండాలని ఏకైక లక్ష్యంతో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మన జనసంఘ్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రప్రథమంగా 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఈ నెహ్రూ గారి ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంగా పార్లమెంట్లో కొట్లాడడం జరిగింది. దాని తర్వాత జనసంఘ్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది దేశంలోనే అత్యధిక మెజార్టీతోటి ఈ పార్లమెంటులో ఇప్పుడు కేంద్రంలో అధికారంకి వచ్చింది. అదే రకంగా విదేశీ విధానాల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలని చెప్పి స్వదేశీ విధానాలను ముందుకు తీసుకుపోవాలని ఒక లక్ష్యంతో వారు చేసిన నిర్ణయాల మేరకే ఈ రోజు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కానీ భారతదేశంలో ఉన్న స్వదేశీ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే క్రమంలో ముందుకు పోతున్నారు. ఒక పెద్ద జాతీయతావాది అయిన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. రాష్ట్రంలోని హెచ్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి కింద సిరిసిల్లలో సిద్ధం చేస్తున్న చీరల పంపిణీ చేయనుండడం గర్వకారణమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా నాణ్యమైన చీరలు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి చీరల నాణ్యతను పరిశీలించారు. అనంతరం చీరల ఉత్పత్తుల సేకరణ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి హాజరయ్యారు. నేతన్నల రైతన్నల సంక్షేమం ఎజెండాగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని 9 రోజుల వ్యవధిలో 9,000 కోట్ల రూపాయలను వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కలెక్టర్ నుంచి చేనేత జౌళి శాఖ మంత్రి ముఖ్యమంత్రి వరకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెండింగ్ బకాయిలను కూడా తమ ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ రంగంలో తయారైన ప్రతి బట్ట ఆర్డర్ చేనేత కార్మికులకు అందిస్తున్నామని, డబ్బుకు వెనకాడకుండా కమిటీ వేసి మహిళలకు మెరుగైన చీరలు అందించేలా ప్రభుత్వం నిర్ణయించి
ఆర్డర్ను ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు సిరిసిల్లలో తయారు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఆసాములకు చేతి నిండా పని కల్పించడంలో ప్రభుత్వానికి ఆత్మసంతృప్తి ఉందని అన్నారు. చేనేతలకు ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసిందని, నూలు సబ్సిడీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంచేలా మంచి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 4,30,00,000 మీటర్ల చీరల ఉత్పత్తి లక్ష్యం ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు. చేనేత కార్మికుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యుత్ బకాయిల సమస్య కూడా పరిష్కరించుకున్నామని అన్నారు. నేత కార్మికులను పవర్లూమ్ రంగానికి కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రజలు దశాబ్దాల కళ నూలు డిపో ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటి వరకు ₹150 కోట్ల వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ₹47,98,00,000 కలెక్టర్ ఖాతాలో జమ చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేశామని అన్నారు. ఆలయ అభివృద్ధికి రాజన్న అనుమతి లభించిందని, 76 కోట్లతో ఆలయం 4 ఎకరాలకు విస్తరణ పనులు టెండర్లు పిలిచామని అన్నారు. పద్మశాలి భవన్కు ప్రభుత్వం ₹5,03 కోట్ల సంఘాల నుంచి సేకరించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, చేనేత జౌలి శాఖ జేడి వెంకటేశ్వరరావు, ఏడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు, స్వరూపారెడ్డి గారు, చొప్పదండి ప్రకాష్ గారు, జేడీ గారు, ఏడీ గారు, అందరికీ ఇలా ఉన్న నమస్కారం. సో నాకు ముఖ్యమైన 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, మా టార్గెట్స్ కొంచెం టైట్గా ఉన్నాయి అందరికీ. ఓకే, సో మాకు ఏడీ గారు ఏం చెప్పాలంటే 100% స్టేట్కి టార్గెట్ పాలిస్టర్ క్లోత్కి మా దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది సిరిసిల్ల. అది మాకు చాలా గౌరవం. సో అది మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది. అన్నిసారి మనం మా సక్సెస్ రేట్ మాకు 100% ఉన్నాయి. కాబట్టి మాకు 30th జూన్ వరకు 50% చీర మీకు సప్లై చేయాలి. సో దగ్గర వస్తుంది. అది దయచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రాసెసింగ్ కూడా హైదరాబాద్ పోతున్నాయి. అది మీ అందరికీ తెలుసు. దయచేసి అది మీ రెమెడియల్ స్టేజ్ తీసుకోండి. అది ఒకటి. సెకండ్ ఉంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, ఈ క్వాలిటీ కంట్రోల్ కొంచెం ఫాస్ట్గా చేయండి. సో దట్ వాళ్ళకి పైసా పడాలంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఓకే, సో క్వాలిటీ కంట్రోల్ 30 days లోపు మీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బాగా ఉంటుంది. అది చిన్న 2 మాటలు చెప్పి మొత్తం సప్లై చైన్ ఇప్పుడు సెట్ ఉంది. వేములవాడ నుంచి మనం యాడ్ సప్లై చేస్తున్నాం. తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది. కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి. అన్నీ పాత డ్యూస్ అన్నీ క్లియర్ అయినాయి. సో దానివల్ల దయచేసి మీరు ఈసారి విజయవంతంగా ఇది మా ఇందిరా చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలని చెప్పి మీరు ఇప్పుడు అది ఇచ్చినప్పుడు కట్టుకోవడానికి రెడీ ఉంది. అంత బాగుందండి. అది కాకపోతే మీరు ఏంటంటే ప్లేన్ అట్లనే ఉంది. కొంచెం కలర్స్లో మాత్రము జాగ్రత్త తీసుకున్నట్టయితే మహిళలందరి ప్రోగ్రామ్ గురించి మాత్రం చాలా సంతోషపడతారు. మీరు ఎట్లా అంటే కలంకారీ టైప్ లేదా విభిన్నమైన కలర్స్ తీసుకున్నది దాంట్లో ప్రింట్ వేసినట్టయితే మాత్రం ముందడి చీరలు లాగా కాకుండా ఇప్పటి చీరలు మాత్రం చాలా పేరు వస్తాయి ఈ చీరలకి. మరియు ఇప్పుడు మనకు లేట్ అయినప్పటికీ మీరు ప్రభుత్వం కోరినంత బట్ట అందించడానికి మీరు సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీరు ఇట్లాంటి ఈ ఈవినింగ్ లోపల మీరు ముందున్నట్టయితే మీకు గవర్నమెంట్ నుండి కావాల్సిన ప్రతి సహాయం మీకు అందుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ దశలో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో సహకరించినటువంటి ఆదిత్యనారాయణ గారికి, చేనేత టెక్స్టైల్ మినిస్టర్ పొన్నం నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే సహకరించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఏదైతే మా మీద బాధ్యత అప్పగించి నాణ్యమైనటువంటి వస్త్రాన్ని ఉత్పత్తి చేయమని చెప్పనేసి మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము సదా స్వీకరిస్తూ తప్పనిసరి సహకారాలు మేము ఊహించిన దానికంటే ఎక్కువనే అందుతా ఉన్నాయి. దయచేసి ఇలాంటి సహకారాలు మీరు ముందు మాకు ఇంకా సహకారం అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు,
జేడీగా ఉన్నాడు. అటు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంది ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం. గత వారం రోజులుగా రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వానాకాల పంటకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇంతమంది పెద్దలు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతన్నలకు ఎంత బాధ్యత ఈ దేశానికి పట్టడం అన్నం పెట్టేటువంటి ఆ రైతులు రాజుగా చూడాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతున్నటువంటి సందర్భంలో నేతన్నలు కూడా అదేవిధంగా కాపాడుకోవాలి. నేతన్నలు కూడా ఎలాంటి ఇబ్బంది ఎక్కడ రాకూడదని చెప్పండి. నేతన్నల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో కొంత ఆందోళన నేతన్నల్లో కనిపించినా మమ్మల్ని కలిసినటువంటి కార్మికుల్ని ఆసాముల్ని యజమాని సంబంధించినటువంటి నాయకులతో కూడా మాట్లాడినప్పుడు ఎవరు మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, తప్పనిసరిగా నేతలను ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటుందని చెప్పిన సందర్భంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ కానీ, చేనేత జౌళి శాఖ మంత్రులు ఇప్పుడు మన జిల్లాకే మంత్రిగా వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ, పెద్దలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, మనకు సంవత్సర కాల క్రితం కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జా గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్య కానీ, మీరు అనేక సందర్భాల్లో అపోహలు అనుమానాలు మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతుందని చెప్పినటువంటి సమీక్ష సమావేశాలు ఎన్ని పెట్టినా ఆ సమావేశంలో అడిగిన ప్రతి దానికి ప్రభుత్వ పక్షాలు మేము ఉన్నామని ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాని పాత బకాయిలు మొత్తం తీసుకొచ్చిన సందర్భం నేను చెప్పిన విశ్వాసం ఉంచండి, ఎవరో చెప్పిన మాటలు వినకండి. గత ప్రభుత్వం ఆయాలో పెట్టిన బకాయిలు వారు ఇచ్చి పోవలసింది పోగా అనుమానం తగ్గించే విధంగా డబ్బు రాదనేటువంటి ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది తగ్గుతుంటే నేను వచ్చి ఆ కుటుంబాల దగ్గర ఆగినప్పుడు కూడా యజమానులు పెద్దలకు నేను విజ్ఞప్తులు చేసిన, మీరు పరిశ్రమకు ఊతంగా నిలబడండి, లాభాలు ఉన్నప్పుడు మీరు వింటున్నప్పుడు వారు వెంట కష్టాలు ఉన్నప్పుడు మీరు ఉండే విధంగా యాజమానులు రాష్ట్రంలో ఉండాలి కార్మిక పక్షానికి పని నేను అనేక సందర్భాలకు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఆర్డర్ వస్తుందా, తయారీకి సంబంధించి మమ్మల్ని పట్టించుకుంటారని చెప్పినప్పుడు కూడా తప్పనిసరిగా వస్తుందని చెప్పండి. ప్రభుత్వంలో తయారైనటువంటి ప్రతి బట్టను కూడా ఆర్మీ ద్వారా అడిగే కార్యక్రమం చేస్తూ ఓ ప్రభుత్వం పాలసీ భాగంగా నిర్ణయం తీసుకున్నప్పుడు గతంలో లాగా తూర్పు మంత్రులాగా ఏదో పాలసీ తీసుకుని వచ్చినాం చేయలేదని చెప్పండి. అసెంబ్లీలోనే గతంలో మీ సూరత్ నుంచి మొదటి సంవత్సరం తీసుకొచ్చిన చెప్పిన మాట అన్నప్పుడు తూకం పేరిట అలా కాకుండా ఇప్పుడే సౌరపరిణ ఒక మాట అన్నాం, మేమైతే చీరలు ఇస్తే కట్టుకుంటాం. ఆ విధంగా ఈ చీరను ఏ విధంగా తయారు చేసి మహిళా తల్లులకు అందేయాలి, ఇందిరా మహిళా చీర చెప్పని డబ్బు కాడ వెనకాడకుండా ముందుకు పోయి చెప్పినటువంటి పరిశీలనలో కమిటీ వేసి 3 మెన్ కమిటీ వేసి సీతక్క గారు ఓ మహిళా మంత్రిగా కింది స్థాయికి వచ్చినటువంటి తను కూడా అనేక సందర్భాలు అనేక చీరలను అందులో ఉన్నటువంటి నూలు అందులో ఉన్నటువంటి దారాన్ని ఏ విధంగా ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది. కదా అసెంబ్లీ నడుస్తా ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి సీతక్క గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవ మహిళా సాధన కలిసి 3 రకాల చీరలు తీసుకుని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీ ఆడపిల్లలు మీ రెప్యుటేషన్ చీరని మంత్రికి సాగినప్పుడు కాస్త డబ్బు ఎక్కువైన ఆకాశంలో స్థిరమైనటువంటి మహిళా తల్లులకు నీలి రంగు చీర లాంటిది ఉన్నతమైన చీర చెప్పడానికి వెంటనే ఒప్పుకొని దానికి సంబంధించిన అనుమతులు క్లియర్ తర్వాత మీ అందరూ కూడా పనులపించేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. మీరే అంటున్నారు గతంలో పని లేదన్నాం, ఇప్పుడు మీరు పని ఇస్తే చేయలేని పరిస్థితిలో ఉన్నాం మీ అన్న సందర్భంలో కూడా మేము
కలెక్టర్ గారికి వచ్చిన రోజు అన్న సందర్భం చూస్తే ఓ ఆత్మ తృప్తికరణ సందర్భంలో కార్మిక లోకానికి నేతలకు ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడిన సందర్భాన్ని ఈరోజు ఆర్థికంగా వాళ్ళందరూ కూడా భాగస్వాములైన ప్రతి పద్మశాలి సోదరులందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. అందరూ కూడా తెలుసు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకం ఉంది. గత ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాల ద్వారా అల్టిమేట్గా ఏది ఎక్కడికి ఇచ్చేది ఆ గోల్ ఎక్కడికి పోయిందని చెప్పినప్పటికీ కూడా పథకం వెనుక మాత్రం ఒక ఉద్దేశం సదుద్దేశం ఉంటుంది కదా. ఆ సదుద్దేశాన్ని ఆ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో మాత్రమే కొంత తేడా ఉంటుంది అంతే తప్ప వేరే ఉండదు. ఇవాళ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే చీరల పథకం ఉందో ఆ చీరలు ఏ విధంగా ఇవాళ మార్కెట్లో మనకు ఎటువంటి పేరు తెచ్చిందో మీ అందరికీ కూడా తెలిసేవాళ్ళు. కాబట్టి మళ్ళీ అటువంటి పేరు చేయకూడదు, మహిళలను ఆదుకోవాలి. ఎందుకంటే ఒక పథకాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయకూడదు, ఎందుకంటే ప్రజలకు మేలుకొల్పే పథకం అది. కాబట్టి మహిళా తల్లులను మా తెలంగాణ ఆడపడుతులను ఆదుకోవాలంటే దానికంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ తెలంగాణ జిల్లాలోని ప్రతి మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఇందిరా స్వయం శక్తి గ్రూపులో వాళ్ళందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ చీరను ప్రతి ఆడపడుచు ఇంటికి చేరే విధంగా చేయాలన్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం దీని యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఆకలింపు చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఈ వ్యవస్థను బాగుపడాలంటే దీన్ని ఎందుకంటే మిడిల్ మ్యాన్ నుంచి తీసివేయాలి. యాను తీసుకురావడం చాలా కష్టమవుతుంది, పెట్టుబడి కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని వాళ్ళ ఒక 50 కోట్ల రూపాయలు వెచ్చించి మన వేములవాడ పట్టణంలో యాను డిపోను ఏర్పాటు చేసి ఈ యొక్క ఆర్డర్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే సిరిసిల్ల యొక్క ఎతలు కథలు గాథలు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఏదైతే అట్టడు వర్గాలు ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే దీనికి యాన్ డిపో ఇప్పటికీ శరణ్యం. ఎందుకంటే మిడిల్ మ్యాన్ తప్పించాలంటే ప్రభుత్వం యాన్ సప్లై చేస్తే ఇవాళ ఎక్కడో పోయిన వర్గం నుంచో ఎక్కడి నుంచో ఇలా వాళ్ళని యాన్ తీసుకోవడం వాళ్ళందరూ కూడా. కాబట్టి అన్నింటి కూడా కడగలను తప్పించాలంటే యాన్ డిపోలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సదుద్దేశం కొద్ది యాన్ డిపోలు కూడా ఏర్పాటు చేసి అదే యాన్ డిపో నుంచి ఇలా కొంతమేర యాన్ సప్లై చేయడం జరిగింది. మీరు అనుకున్నట్టు అందరికీ ఇవ్వలేకపోతుంది, ఇది ఆరంభం మాత్రమే, అందరికి కాదు. ఎందుకంటే మొదలు పెట్టినప్పుడు కొంత కష్టాలను నష్టాలను అన్నింటినీ కూడా అధిగమించి, కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, వాటిని అధిగమించుకుంటూ ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను సరిదిద్దుకొని సమర్థవంతంగా మళ్ళీ యాను ఒకటి మాత్రం మీకు వాస్తవంగా చెప్తున్నాం, తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో యాను డిపో నుండే యాను సప్లై చేసే దిశగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, గౌరవ కుమార్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో కానివ్వండి, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి మీ అందరికి కూడా యాను డిపో ద్వారానే యాను సప్లై చేసేవాళ్ళని కూడా హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే ఏదైతే మేము పథకాన్ని ప్రవేశపెట్టాం ఆ పథకాన్ని సకాలంలో ప్రజలకు చేకూర్చే విధంగా ఇవాళ మీరు సహకరించినట్టయితే మీ కష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే చాలా కష్టపడతాను, మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాను కాబట్టి మనం కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఆ యొక్క నిర్ణయాన్ని మీరు సకాలంలో అందించినట్టయితే మాకు కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టయితుంది, కాబట్టి ప్రోత్సహించినట్లయితుంది. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ లోగా మీకు ఇచ్చిన వస్త్రాన్ని మొత్తం కూడా ఉత్పత్తి చేసి ఇవ్వాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇవాళ మేము ఎక్కడ కూడా మీ బకాయిలు పెట్టడం ఉంటుంది చెప్తున్నాం. మేము మీ బకాయిలు గత ప్రభుత్వాలు బకాయిలు పెట్టవచ్చు, కానీ ప్రభుత్వ బాధ్యతగా మేము, ఎందుకంటే ప్రభుత్వాలు మారినంత మాత్రాన వ్యక్తులతో సంబంధం ఉంటుంది, ఇప్పుడు కూడా వ్యవస్థతోనే సంబంధం ఉంటుంది, రాజకీయాలతో సంబంధం ఉండదు. మాకు వ్యక్తుల ఇష్టానుసారంగా వాళ్ళ రాజకీయాలు చేసుకోవచ్చు, దానికి ఎవరికి కూడా అభ్యంతరం ఉండదు. కానీ
వ్యవస్థను పరిష్కరించే విధంగా ఎవరు దాన్ని దిగదార్చే విధంగా పనిచేస్తే మాత్రం దాన్ని తప్పకుండా మేము అడుగుకుంటాం. ఈ సిరిసిల్లలో ఉన్న వస్త్ర పరిశ్రమను వ్యవస్థను సకాలంలో ఆదుకొని ఇలా భావి తరాలకు కూడా అందించే విధంగా నేను చాలాసార్లు చెప్పాను. నేను మనిషికి తిండి ఎంత అవసరమో గుడ్డ కూడా అంతే అవసరం. మనిషి పుట్టినప్పటి నుంచి తిండి అవసరం, చచ్చేంత వరకు కూడా తిండి అవసరం. మనిషి పుట్టినప్పటి నుంచి గుడ్డ అవసరం, చచ్చేంత వరకు గుడ్డ అవసరం. కాబట్టి తిండికి గుడ్డకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి రైతుకు నేతకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో రైతన్న నేతన్న ఇద్దరు బాగుంటేనే ఈ యొక్క దేశం సౌభాగ్యవంతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణితోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ప్రజల నుండి వినతుల స్వీకరణ. డ్రగ్స్ ను నిర్మూలించడంలో యువత పోలీసు వారికి సహకరించాలని కోరిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో 2K రన్. మార్కండేయ ఆలయం పద్మశాలి భవన్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్న టెస్కోకు కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలి సంఘం నాయకులు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మృతి దివాస్ను నిర్వహించిన బీజేపీ జిల్లా పార్టీ నాయకులు. నేతన్నలు రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.